This conference will now be recorded. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి మానిటరింగ్ ఆఫ్ ద క్యూబర్నెటీస్ క్లస్టర్ అండి. యూజింగ్ బేసికలీ మనం ప్రొమీథియస్ని మనం ఇన్స్టాల్ చేయాలా. సో ప్రొమీథియస్ని మీకు దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మానిటరింగ్ టూల్స్, బట్ ప్రొమీథియస్ అనేది ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ క్యూబర్నెటీస్ ఆర్ కంటైనర్ బేస్డ్ అప్లికేషన్స్ అన్నమాట మీకు. సో కాబట్టి మన ప్లాన్ ఏంటంటే ప్రొమీథియస్ ని ఎట్లా డిప్లాయ్ చేయాలా, డిప్లాయ్ చేసినాక బేసిక్ గా దానికి ఎలా మనం కనెక్ట్ అవ్వాలి, మీకు కనెక్ట్ అయిపోయి మనం ఏ విధంగా దాన్ని యూజ్ చేసుకోవాలి, మనకి అంటే ఏ విధంగా డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసుకోవాలా. సో కాబట్టి దాంట్లో భాగంగా మనం ఏం చేస్తామంటే, సో ఫస్ట్ వచ్చి ఇన్స్టాలింగ్ ప్రొమీథియస్ అండి. మీకు మీకు ప్రొమీథియస్ అండ్ కలెక్టింగ్ మెట్రిక్స్. మనం మెట్రిక్స్ అనే దాన్ని కలెక్ట్ చేస్తాము. రెండో దానికి వచ్చేసరికి మనకి డిప్లాయ్ అంటే రెండు ఒకేసారి ప్రొమీథియస్ అండ్ గ్రఫానా మనం హెల్మ్ చార్ట్ ద్వారా డిప్లాయ్ చేస్తాం కాబట్టి మీకు ఏం జరుగుతుందంటే ప్రొమీథియస్ డిప్లాయ్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ మీకు గ్రఫానా ఫర్ విజువలైజేషన్. అంటే ఏంటంటే మనం ప్రొమీథియస్ మేజర్ గా ఏం చేస్తుందంటే మెట్రిక్స్ కలెక్ట్ చేస్తుంది. గుడ్ థింగ్ ఏంటంటే మీకు క్యూబర్నెటీస్ ఏం చేస్తుందంటే బై డిఫాల్ట్ గా మోస్ట్ ఆఫ్ ద మెట్రిక్స్ ని మీకు ఇస్తుంది. అయితే మనకి మెట్రిక్ సర్వర్ ని కూడా డిప్లాయ్ చేయాల్సి వస్తుంది. సో నేను ఎప్పుడైతే ఈ ప్రొమీథియస్ హెల్మ్ చార్ట్ డిప్లాయ్ చేస్తానో దాంట్లో మీకు ఈవెన్ ప్రొమీథియస్ తర్వాత గ్రఫానా తర్వాత మెట్రిక్ సర్వర్ ఇవి డిప్లాయ్ అవుతాయి అనమాట. సో మన ప్లాన్ ఏంది, మెట్రిక్స్ అన్ని కూడా ప్రాపర్ గా కలెక్ట్ అవుతున్నాయా అనేది చెక్ చేసుకోవడము. ఆ తర్వాత కావాల్సిన గ్రఫానాని యాక్సెస్ చేయడము. మోస్ట్లీ మనకి పోర్ట్ ఫార్వర్డింగ్ వాడతాము, అంటే ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ చేయకుండా, బయటకి ఎక్స్పోజ్ చేయకుండా మనకి పోర్ట్ ఫార్వర్డింగ్ వాడి అండ్ దెన్ మన ప్లాన్ ఏంటంటే ఏదైనా డిప్లాయ్ చేసి ఆ మెట్రిక్స్ అంతా కూడా కలెక్ట్ అవుతున్నాయా లేదా అని చెక్ చేయాలండి. అగైన్ దిస్ ఈజ్ నాట్ ప్రొమీథియస్ డీప్ డైవ్ అండి. మీకు ప్రొమీథియస్కి వెళ్ళి దాని మాస్టర్ ఇన్స్టాల్ చేయడము, తర్వాత మీకు అలర్ట్ మేనేజర్ అవన్నీ కాదు. యాక్చువల్గా అది డెవాప్స్ లో వస్తుంది. బట్ ఏంటంటే హెల్మ్ చార్ట్ వాడి ఎలా ప్రొమీథియస్ మనకి డిప్లాయ్ చేయాలా, దాన్ని ఏ విధంగా మనకి క్యూబర్నెటీస్ ఇంటిగ్రేట్ చేయాలా, అలాగే దానికి ఎలా కనెక్ట్ చేసుకొని డాష్ బోర్డ్స్ ఎలా డిప్లాయ్ చేసి మనం మెట్రిక్స్ అన్ని కూడా విజిబిలిటీ వస్తుందా లేదా అనేది మనం చెక్ చేస్తాం. ప్రొమీథియస్ ఇట్ సెల్ఫ్ మనం లోపలికి వెళ్ళాం అనుకోండి, మీకు క్వీరీ లాంగ్వేజ్ కానీ అదంతా కూడా కంప్లీట్ గా డిఫరెంట్ లెవెల్లో పనిచేస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ దిస్ క్లాస్ యాక్చువల్ గా మీకు. సరే, సో మనకు ఆల్రెడీ హెల్మ్ ఉంది కాబట్టి, మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి, సో నేను ఏం చేస్తాను, లెట్ మీ గో టు కేటెస్ ల్యాబ్ ఫైల్స్ కొద్దాం మీకు. సో కేటెస్ ల్యాబ్ ఫైల్స్ కి వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేద్దాం మీకు, ఐ థింక్ నేను మానిటరింగ్ లో ఇచ్చి ఉంటాను మీకు. Hold on. Come on. Okay, good. ఓకే, సో కిందకు వచ్చాను అనుకోండి మీకు. సో మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీ ఉందండి. సో నేను ఏం చేస్తాను, దీని లోపలికి వచ్చి మానిటరింగ్ వద్దాం. మానిటరింగ్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే ప్రొమీథియస్ మానిటరింగ్ అని ఉంటుంది మీకు. సో అయితే ఈ గ్రఫానా డిప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా మీకు యాక్చువల్ గా సర్వీస్ ఇవన్నీ కూడా అవసరం లేదు. మనం ఏం చేస్తామంటే ఈ నోడ్ ఎక్స్పోర్టర్ అంతా కూడా దీనికి సంబంధించింది కాదండి. యాక్చువల్ గా ఇట్ ఈస్ రిలేటెడ్ టు EC2 సర్వర్ లో ప్రొమీథియస్ డిప్లాయ్ చేస్తే ఎలా చేయాలో దానికోసం అనమాట. ఎనీవే ఓపెన్ చేద్దాం మీకు. ఇక్కడికి వచ్చి మీకు లెట్స్ ఓపెన్ ప్రొమీథియస్ డాట్ డాక్స్ అని ఉంటుంది ఇక్కడ. దీంట్లో మీకు వచ్చి స్టెప్స్ ఉండాలా, మనకి ఏం చేయొచ్చు అని చెప్పి, ఎలా డిప్లాయ్ చేయాలని చెప్పి మీకు మీకు సో బేసిక్గా నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీకు డిఫరెన్స్ అన్నమాట. రెగ్యులర్ దాంతో పోల్చినప్పుడు ప్రొమీథియస్ ఏ విధంగా ఉంటుంది మీకు అని చెప్పి ప్రొమీథియస్ మానిటరింగ్ అంతా కూడా మీకు ఇక్కడ ఇచ్చి, ఇది ఒక పైన ఒక రెఫరెన్స్. ఈ వీడియో బాగుంటుందండి, చెక్ చేయండి మీకు. సో తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది మీకు. సో మీకు
అంటే బేసిక్ గా స్క్రీన్ షాట్స్ మెట్రిక్స్ ఎలా కలెక్ట్ అవుతాయి అని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం అనమాట మీకు ఇక్కడ. బట్ ఐ థింక్ ఇన్స్టలేషన్ ఇక్కడ ఉన్నట్టుంది మీకు. దీంట్లోకి వద్దాం మీకు. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఏం చేయాలో, మనకి ఇక్కడ వచ్చి సో హెల్మ్ అనేది నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తానంటే హెల్మ్ రెపో ఎల్ఎస్ అన్నాం మీకు. సో హెల్మ్ రెపో రిమూవ్ అని చెప్పి ఇది తీసేస్తాను మీకు. ఓకే, ఏం లేదు మీకు. ఓకే, గుడ్, ఫైన్ దెన్. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడికి వచ్చి హెల్మ్ రెపో యాడ్ అని చెప్పి మనం ఏం చేస్తామంటే ఇది యాడ్ చేద్దాం మీకు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి హెల్మ్ రెపో అప్డేట్ అన్నాం మీకు. సో కాబట్టి మీకు ఈ ఏదైతే మీకు రెపాజిటరీస్ ఉంటాయో అది మీకు అప్డేట్ అవుతుంది మీకు. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే సపరేట్ నేమ్ స్పేస్ అనేది దీన్ని క్రియేట్ చేయాలండి. మీరు చూస్తే సపరేట్ నేమ్ స్పేస్ అన్నమాట, ఇది క్రియేట్ చేస్తాం మీకు. సో మానిటరింగ్ నేమ్ స్పేస్ క్రియేట్ చేసి నెక్స్ట్ నేను ఏం చేస్తాను, హెల్మ్ ఇన్స్టాల్ ప్రొమీథియస్ కమ్యూనిటీ లోపల ప్రొమీథియస్ స్టాక్ ఒకటి ఉంటే ఇది డిప్లాయ్ చేస్తాం మనం. సో కంప్లీట్ స్టాక్ డిప్లాయ్ చేసాం అనుకోండి మీకు. యాక్చువల్గా అయితే మనం ఏం చేయాలా, మీకు కాన్ఫిగరేషన్ చేంజెస్ ఏమైనా చేయాలంటే ఫస్ట్ ప్రొమీథియస్ దాన్ని డౌన్లోడ్ చేసి దాన్ని మీకు హెల్మ్ ఫెచ్ అని చెప్పి ఇట్లా ఇచ్చాం అనుకోండి, అది డౌన్లోడ్ చేస్తుంది. దాని లోపల నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు కావాల్సిన విధంగా వాల్యూస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మీకు వాల్యూస్ చేంజ్ చేసుకొని అండ్ దెన్ మీరు ఏం చేయొచ్చు, కస్టమైజ్ చేసి దాని తర్వాత మీకు డిప్లాయ్ చేయొచ్చు అనమాట. బట్ లెట్స్ సి. ఓకే, మీకు డిప్లాయ్ అయిందండి. సో నేను ఏం చేస్తాను మీకు ప్రొమీథియస్ స్టాక్ ఈజ్ ఇన్వాల్వ్డ్. ఓకే, సో నేను ఏం చేస్తాను క్యూబ్ ఎన్ఎస్ మానిటరింగ్ వస్తాను మీకు. వచ్చి ఇక్కడ పార్ట్స్ అంటే మీకు అన్ని కూడా రన్ అవుతుంది. మీరు చూస్తే ఒక డెమన్ సెట్ ఒకటి రన్ అవుతుంది అనమాట. మీరు చూస్తే డెమన్ సెట్ వచ్చి నోడ్ ఎక్స్పోర్టర్ ఒకటి డౌన్లోడ్ రన్ అవుతుందండి. ఈ నోడ్ ఎక్స్పోర్టర్ ఎందుకు అవసరమైందంటే క్యూబర్నెటీస్ ఏంటంటే మనకి ప్రొమీథియస్ కి అర్థమయ్యే విధంగా అన్ని మెట్రిక్స్ ఇన్ఫర్మేషన్ అని పంపిస్తుందండి. కానీ వాట్ ఇఫ్ యూ వాంట్ టు కలెక్ట్ ద హోస్ట్ మెట్రిక్స్, అంటే మీ సర్వర్స్ ఉంటాయి కదా, మీ వర్కర్ నోట్స్ ఉంటాయి కదా, అవి లైనెక్స్ లో రన్ అవుతూ ఉంటాయి కదా, దాని నుంచి వచ్చే మెట్రిక్స్ మీకు ప్రొమీథియస్ కి అర్థం కావు యాక్చువల్గా. అందుకని మనం ఏం చేస్తామంటే ఇలాంటి ప్రొమీథియస్ అనే లోడ్ ఎక్స్పోర్టర్ అది డెమన్ సెట్ మీకు డిప్లాయ్ అవుద్ది అనమాట. అది ఏం చేస్తుందంటే అన్ని కలెక్ట్ చేస్తుంది మీకు కలెక్ట్ చేస్తుంది. సో అండ్ మీరు చూస్తే ఇక్కడ ఇది మీ ప్రొమీథియస్ సర్వర్, ఆ తర్వాత క్యూబ్ స్టేట్ మెట్రిక్స్ మీకు గ్రఫాన్ ఇక్కడ ఉందన్నమాట మీకు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే కిందకు వచ్చినప్పుడు ఇట్లా పోర్ట్ ఫార్వర్డింగ్ చేయొచ్చు అండి మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను కాబట్టి సర్వీస్ క్రియేట్ చేయొచ్చు. క్యూబ్సిటిఎల్ పోర్ట్ ఫార్వర్డ్ హైఫెన్ మానిటరింగ్ అడ్రస్ 00 ప్రొమీథియస్ ఎక్స్పోర్టర్ అని చెప్పి 1990 %, ఇచ్చాను చూడండి. %అంటే మామూలుగా ఇస్తే ఏమవుతుందంటే మీకు రన్ అవుతూ ఉంటుంది. నేను కంట్రోల్ సి ఇచ్చాను అనుకోండి కట్ అయిపోతుంది. అట్లా కాకుండా నేను ఏం చేస్తాను %, ఇచ్చాను అనుకోండి కంటిన్యూస్ గా బ్యాక్ ఎండ్ లో మీకు రన్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు ఇఫ్ కాన్ఫిగ్ అన్నప్పుడు ఆర్ కర్ల్ దీన్ని తీసుకుందాం. దీన్ని తీసుకొచ్చి నేను 1990 అని ఇచ్చినప్పుడు మీకు 1990 అని ఇచ్చినప్పుడు మీకు ప్రొమీథియస్ అనేది ఇక్కడ వస్తుందండి మీకు. నౌ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడికి వచ్చి మీకు టార్గెట్స్కి వచ్చామనుకోండి, ఇక్కడ టార్గెట్స్ లో ఏమేం మానిటర్ చేస్తుందో అన్ని మీకు ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఓకే, సో కాబట్టి ఓకే కొలాబ్స్ ఆల్ అని అనుకోండి, మొత్తం మీకు కనిపిస్తుంది ఇక్కడ మీకు ఏమేం జరుగుతుంది. సో నోడ్ ఎక్స్పోర్టర్ 4x4 అప్, మానిటరింగ్ క్యూబ్ స్టేట్ మెట్రిక్స్, ప్రొమీథియస్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్యూబ్లెట్ అంతా కూడా ఒక క్యూబ్ ప్రాక్సీ తప్ప అది లేదనుకుంటాను, అన్ని ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది అనమాట మీకు. ఓకే, ఎక్కడైతే లేదో మీకు ఇటు కనిపిస్తుంది. సో మీకు సరే నేను ఏం చేస్తాను ఎక్స్పాండ్ ఆల్ అంటే ఇలా వస్తుంది అనమాట మీకు.
మీకు అన్ని కూడా అప్ అయిందని మీకు చెప్తుంది. ఇక్కడికి వచ్చేసరికి క్యూ ప్రాక్సీ అనేది లేదు కాబట్టి ఇది మానిటర్ చేయట్లేదు మీకు. ఓకే, ఫైన్. సో ఓవరాల్ గా మీరు చూస్తే ఆటోమేటిక్ అన్ని కూడా గ్రీన్ లో ఉన్నాయి మీకు. ఎందుకంటే ఇక్కడ అప్ అని కనిపిస్తుంది కదా, గ్రీన్ లో ఉంటుంది మీకు. సో అలాగే మీకు బై డిఫాల్ట్ గా ఈవెన్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే మీకు అలర్ట్స్ కి వచ్చాను అనుకోండి, మీకు ఇవన్నీ కూడా అలర్ట్స్ ఉంటాయి అన్నమాట మీకు. అంటే బై డిఫాల్ట్ గా దీంతో పాటు డిప్లాయ్ అయిపోయి చాలా అలర్ట్స్ అనేది ఇక్కడ ఉంటాయి అనమాట. రేపొద్దు మనం నోట్ డౌన్ అయినా ఎయిట్ డౌన్ అయినా కూడా ఇక్కడికి వస్తుంది మీకు. సో అదే కాకుండా ఇక్కడ ప్రొమీథియస్ కి వచ్చి సింపుల్ గా మీకు ఏమేమి ఉన్నాయని చెక్ చేయాలనుకోండి, నేను ఇక్కడికి వచ్చి అప్ అని ఇచ్చాం అనుకోండి, చాలా వస్తుంది ఇక్కడ మీకు. మీకు సో క్వీరీస్, సో ఇక్కడికి వచ్చి మనం క్వీరీస్ రన్ చేసినప్పుడు మొత్తం డీటెయిల్స్ అంతా వస్తుంది అనమాట మీకు. సో ఇక్కడ మీరు ఏం మానిటర్ చేద్దాం అనుకుంటున్నారు అంటే మీకు ఏదైనా స్పెసిఫిక్ నేమ్ స్పేస్ ని మానిటర్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఏదైనా మీరు కంటైనర్ ఏదైనా మానిటర్ ఏదైనా డిప్లాయ్మెంట్ మానిటర్ చేద్దాం అనుకుంటే అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి అనమాట మీకు. మీకు డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడ మెమరీ అని ఇచ్చాం అనుకోండి, మీకు దెర్ ఆర్ నోడ్ మెమరీ, నోడ్ కంటైనర్ మెమరీ క్యాష్, మెషిన్ మెమరీ ఇన్ బైట్స్ ఇక్కడ ఉంటుంది అనమాట మీకు. మీరు కిందకు వస్తే మీకు మీకు ఇలా వస్తుంది. మీకు ఏది కావాలో మనం చెక్ చేయొచ్చు ఇక్కడ. ఈ నోడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవరు కలెక్ట్ చేస్తున్నారంటే మీకు నోడ్ ఎక్స్పోర్టర్ ఉంది కదా, అది కలెక్ట్ చేస్తున్నాను మీకు. ఇక్కడికి వచ్చి నోడ్ మెమరీ ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూట్ అన్నాం అనుకోండి, మీరు చూస్తే మన 3 హోస్ట్లు ఉన్నాయి కదా, సో దానికి సంబంధించిన మెమరీ ఇక్కడ వస్తుంది. ఇది టోటల్ మెమరీ మీకు 4 GB. అయితే ఇది ఏం చేస్తుందంటే మీకు బైట్స్ లో కనిపిస్తుంది. సో కాబట్టి 1024 అని ఇచ్చాను అనుకోండి మీకు. సో ఈసారి ఎంబీలోకి వచ్చింది అనుకోండి మీకు, ఎంబీ కాదు 1024 ఇస్తే ఇప్పుడు ఎంబీలోకి వచ్చిందండి మీకు, చూసారా. సో మీకు 34487 అని ఉంది. అంటే టోటల్ మెమరీ ఎంత ఉందో ఇట్లా ఇస్తే మీకు అన్నిట్లో కూడా 3.75 GB 3.75 GB ఇలా చేయొచ్చు మీకు. ఓకే, అంటే మీరు కస్టమ్ క్వీరీస్ అంతా కూడా ఇక్కడ రాయడానికి ఆస్కారం ఉంది మీకు. సో అలాగే మెమరీలో ఎంత యూటిలైజేషన్ ఉంది అని కూడా చెక్ చేయొచ్చు మీకు. ఇక్కడ ఫ్రీ బైట్స్ అని ఉంది కదా, ఇక్కడ ఎగ్జిక్యూట్ అంటే ఇలా వస్తుంది. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు మీరు చూస్తే ఇక్కడ ఏం చేస్తుంది మీకు ఫ్రీ బైట్స్ వచ్చి మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఒకవేళ ఎంబీలో కావాలనుకోండి, నేను ఇది తీసాను అనుకోండి, జీబీలో కాకుండా ఎంబీలో తీస్తే ఇలాగుందనమాట మీకు ఎంత ఉంది అని చెప్పి. సో కంటైనర్ నోడ్ ఎక్స్పోర్టర్ ఇన్స్టెన్స్ సో అండ్ సో మానిటరింగ్ ప్రొమీథియస్ నోడ్ ఎక్స్పోర్టర్ ఎంత ఉంది అని చెప్పి దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే మనం అలర్ట్స్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట మీకు. ఓకే, ఇలాగా సరే. అలాగే మనం ఏం చేద్దాం, డిస్క్ వచ్చాం అనుకోండి మీకు డిస్క్ ఫైల్ సిస్టమ్ ఇన్ఫో ఇక్కడ అంతా కూడా మీకు కిందకు వస్తే మీకు నోట్ డిస్క్ లో ఇక్కడ రావాలన్నమాట మీకు. ఫస్ట్ డిస్క్ ఇన్ఫో అని ఇచ్చారనుకోండి, మీకు ఏమేమి డిస్క్లు ఉన్నాయని చెప్పి ఇక్కడ రావాలి మీకు. కాకపోతే డిస్క్ నోట్ డిస్క్ అని చెప్పి ఫ్రీ స్పేస్ ఎక్కడో ఉండాలండి. ఫైల్ సిస్టమ్ ఇన్ఫో అని ఉంది ఇక్కడ మీకు. మొత్తం రావట్లే, A to Z గా రావట్లేదు మీకు, రెండే కనిపిస్తున్నాయి నాకు. సో మీకు ఈ క్వీరీస్ మీరు రన్ చేయడానికి ఎక్కడో ఒక దగ్గర ఇచ్చి ఉంటాను, ఆగండి మీకు. చూడండి ఇలాగనమాట మీకు. నోడ్ ఫ్రీ ఇట్లా వచ్చాం అనుకోండి మీకు. సో మీరు చూస్తే ఏదైతే తక్కువ ఉందో ఇలా చేయొచ్చు అనమాట. నా అంటే దీని ప్రాంక్యూఎల్ అంటారు, ప్రొమీథియస్ క్వీరీ లాంగ్వేజ్ అంటారండి. దీని లోపలికి పోయి మనం ఏం చేయొచ్చు,
సో ఇక్కడికి వచ్చి <150 అన్నాను అనుకోండి, మీకు అన్ని కూడా కనిపిస్తాయి. సో ఏదైనా దీని మీద అలర్ట్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. దేనికైతే మీకు ఇక్కడ చూస్తే ఫ్రీ మెగాబైట్స్ తక్కువ ఉన్నాయో బయటకు చెక్ చేయొచ్చు అనమాట ఇక్కడ మీకు. ఓకే, నౌ అంతా బానే ఉంది, అంతా కూడా క్వీరీస్ రన్ చేయగలుగుతున్నాం. అయితే మనం చేయాల్సింది ఏంటంటే దీని అంతటిని కూడా మీకు, సో దీని అంతటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒక విజువల్ రిప్రజెంటేషన్ లో చూస్తే బాగుంటుందండి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే మీకు గ్రఫానా కూడా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు పార్ట్స్ అన్నప్పుడు మీకు గ్రఫానా కూడా డిప్లాయ్ అయింది, దానికి కనెక్ట్ అవ్వాలి, దానికి కూడా పోర్ట్ ఫార్వర్డింగ్ చేయొచ్చు. నేను ఏం చేస్తాను ఇక్కడ ఉంచండి పోర్ట్ ఫార్వర్డింగ్ అని చెప్పి, కాకపోతే వస్తుంది మీకు అడ్మిన్ పాస్వర్డ్ అనుకుంటాను డిఫాల్ట్, బట్ ఇక్కడికి వచ్చి చెక్ చేస్తే మీకు అడ్మిన్ ప్రామ్ ఆపరేటర్ అండి. మీరు చూస్తే అడ్మిన్ ప్రామ్ ఆపరేటర్ ఇది. సో నేను ఏం చేస్తాను ఇలా ఇచ్చి ఓకే ఓకే, సో ఇట్లుందండి. అయితే ఫస్ట్ మనం గ్రఫానా అనేది చాలా మంది ప్రొమీథియస్ కి సంబంధించి అనుకుంటారు. గ్రఫానా అనేది ప్రొమీథియస్ సంబంధించింది కాదండి. గ్రఫానా ఈజ్ బేసికల్లీ ఆ విజువలైజేషన్ టూల్ యాక్చువల్ గా. అది ఏం చేస్తుందంటే వేరియస్ తీసుకొని మీకు కోడ్ ఉందనుకోండి, కోడ్ గా సారీ, వేరియస్ లాక్స్ అన్ని కూడా తీసుకొని అనలైజ్ చేసి మీకు దీంట్లో దాన్ని ఏమంటారు ఒక విజువల్ రిప్రజెంటేషన్ లో మీకు ఇస్తుంది. అయితే అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి మీకు, మనకి దీనికి డేటా సోర్స్ వచ్చి ప్రొమీథియస్ ని బాగా తీసుకుంటుంది. సో ఇక్కడికి వచ్చి మీకు యాడ్ యువర్ ఫస్ట్ డేటా సోర్స్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలో చూడండి, ఏమేమి సపోర్ట్ చేస్తుంది మీకు ఇక్కడ, మీకు చాలా ఉన్నాయి మీకు, అవునా. సో మీరు చూస్తే ప్రొమీథియస్ ఫస్ట్ లో ఉంది, కానీ మీకు గ్రాఫైట్, ఇన్ఫ్లక్స్ అని చెప్పి మీకు చాలా ఉందన్నమాట. మీకు ఈవెన్ MySQL ఉంది, పోస్ట్గ్రెస్, అజూర్ క్లౌడ్ వాచ్, మానిటరింగ్ అన్ని కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు ఒక విజువల్ రిప్రజెంటేషన్ క్రియేట్ చేయగలదు. సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వస్తానండి, మీకు ఇది సెలెక్ట్ చేద్దాం, డేటా సోర్స్ అని యాడ్ అన్నప్పుడు అది ఇక్కడ అడుగుతుంది. మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ గా మీరు చూస్తే డైరెక్ట్ గా ఇట్లా ఇది ఇచ్చేయచ్చు అనమాట. ఇక్కడ చూడండి ప్రొమీథియస్ ఉంది కదా, ప్రొమీథియస్ డాట్ అని చెప్పి మీకు ఇది వచ్చేస్తుంది ఇక్కడ మీకు సర్వీస్ FQDN అని చెప్పి లోపలికి వచ్చి 9090 ఇచ్చామనుకోండి. అంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, KU get SVC అంటే సో ఏముంది ఇక్కడ మీకు ప్రొమీథియస్ ప్రామ్ డాట్ ప్రొమీథియస్ -q ప్రొమీథియస్, ఓకే, తర్వాత డాట్ ప్రామ్ అని ఉంది మీకు, బట్ ప్రామ్ కాదు కదా మనకి, ఇది మానిటరింగ్ యాక్చువల్ గా మీకు, అవునా. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి డాట్ మానిటరింగ్ డాట్ అని చెప్పి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు SVC డాట్ క్లస్టర్ డాట్ లోకల్, మీకు లోకల్ 9090 ఇది కాపీ చేసుకొని ఇలా ఇచ్చి మనం ఏం చేయొచ్చు, ఫస్ట్ కిందకు వచ్చి మనకి సేవ్ అండ్ టెస్ట్ అన్నాం అనుకోండి మీకు, ఓకే. సో మీరు చూసంటే ఏమంటుంది, సక్సెస్ఫుల్లీ క్వీరీడ్ పవర్, ఓకే గుడ్. సో కాబట్టి మీకు ఏమైందంటే మీకు యాడ్ అయిపోయింది అనమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే
ఇలా ఇద్దాం. సో నౌ ఇచ్చినాక ఇప్పుడు నేను ఏం చేస్తానంటే హోమ్కి వస్తాను. మీకు యాడ్ అయిపోయింది. ఇప్పుడు డాష్ బోర్డ్స్కి వచ్చామనుకోండి, బై డిఫాల్ట్ గా కొన్ని డాష్ బోర్డు వాళ్ళే ఇచ్చున్నారండి మీకు. అట్లా కాకుండా మీ ఓన్ డాష్ బోర్డులు కూడా మీకు ఫ్రీ డాష్ బోర్డులు చాలా ఉంటాయి, మీకు డౌన్లోడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ ద ఫాలోయింగ్ డాష్ బోర్డ్ ఫర్ క్యూబర్నెటిస్ మెట్రిక్స్ అని ఉంది కదా, ఈ ఐడి తీసుకోండి. మీకు ఈ ఐడి తీసుకొని నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇంపోర్ట్ అని ఇచ్చి ఇక్కడికి వచ్చి ఐడి ఇచ్చి లోడ్ అన్నాం అనుకోండి, మీకు ఇట్లా వస్తుంది మెట్రిక్స్ కేటెస్. నేను ఏం చేస్తాను కావాలని కేటెస్ B26 మెట్రిక్స్ అని చెప్పి, సో ఇక్కడికి వచ్చి డేటా అనేది మీకు సరే ప్రొమీథియస్ 1 అని చెప్పి ఇంపోర్ట్ అన్నాం అనుకోండి. మీకు మీరు చూస్తే ఈ విధంగా మీకు వచ్చి మీకు ఇది డిప్లాయ్ అయి ఉంటుందండి. మీకు ఇది ఎన్ని కంటైనర్స్ రన్ అవుతున్నాయి, మీకు నేమ్ స్పేసెస్ అన్ని కూడా డీటెయిల్స్ అంతా కూడా కాసేపట్లో మీకు రావాలి యాక్చువల్గా మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, లాస్ట్ 5 minutes మనం తీసుకున్నాం అనుకోండి, ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ అవుతుంది ఇక్కడ మీకు. ఓకే, ఏముంటుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతుంది. కొంచెం టైం చూసారా, టైం పడుతుంది, బట్ ఎవెన్చువల్ గా చిన్నగా వస్తాయండి. మనం ఇంకా ఏం చేయొచ్చు, ఇక్కడ లెఫ్ట్ లోకు మీకు వచ్చి మీకు సమ్ అలర్టింగ్ వచ్చి అలర్ట్ రూల్స్కి వచ్చాం అనుకోండి, మీకు ఏమేమి అలర్ట్స్ ఉన్నాయని కూడా కిందకంతా కూడా మీకు ఇక్కడికి వస్తుంది. ఏమన్నా ఫైర్ అవుతున్నాయో మొత్తం కూడా వస్తుంది మీకు. అంటే అలర్ట్స్ ఎలా కాన్ఫిగర్ చెయ్యాలి అంటే, మనకి alert.yaml ఒకటి ఉంటుంది, దాంట్లో పోయి రూల్స్ రాయాలి. కొంచెం పనితో కూడుకున్నదండి ఇది. మీకు డెవాప్స్ లో కవర్ అవుతుంది. మీకు ఏ విధంగా మనం అలర్ట్ మేనేజర్కి వెళ్ళాలి, ఏ విధంగా మనకు గ్రాఫానాకి రాయాలి, ఏ విధంగా మనకి ప్రొమీథియస్ YAML రాయాలి, ఇవన్నీ కూడా. బట్ ఇక్కడ ఏంటంటే వీ వాంట్ టు సీ వెదర్ ప్రాపర్ గా మీకు ఇవన్నీ వస్తున్నాయా రావట్లేదని. అలాగే ఇంకేమున్నాయి, డాష్ బోర్డ్స్కి వచ్చినప్పుడు మీకు చూడండి, మీకు అదే డిఫాల్ట్ మనకు ఉన్నాయి. అంటే మనం యాజ్ పార్ట్ ఆఫ్ స్టాక్ లో మీకు డిప్లాయ్ అయిపోయినాయి. సో కాబట్టి డాష్ బోర్డ్స్కి వచ్చినప్పుడు కింద చాలా వస్తాయి చూడండి. కేటెస్ B26 క్యూబ్ స్టేట్ మెట్రిక్స్ అని ఉంది. ఇందాక క్లిక్ చేసినప్పుడు మీకు ఇందాక చేసిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది అనమాట. మీకు ఇక్కడే వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చి మీరు ఎవ్రీ 5 minutes అని చెప్పి ఇది కూడా ఆటోమేట్ చేసుకోవచ్చు. మీకు రిఫ్రెష్ చేసి మీరు ఇక్కడ ఆటోని ఇచ్చేసాం అనుకోండి, మీకు ఆటోమేటిక్ అదే రిఫ్రెష్ అవుతూ ఉంటుంది అనమాట మీకు. ఓకే, సో దాంతో పాటు వేరే దగ్గరకు వచ్చి ఇక్కడ కిందకు వచ్చారనుకోండి, నాకేం కావాలా, నోడ్ లెవెల్లో ఏం నడుస్తుందో చెక్ చేయాలి డాష్ బోర్డ్. నేను మీకు ఏ నోడు ఏంటి అని చెప్పి ఇక్కడ వచ్చింది చూడండి, డీటెయిల్స్ అంతా కూడా. సో మీరు అన్ని సెలెక్ట్ చేసాం అనుకోండి, మీకు ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది, ఎక్కడ ఏంది జరుగుతుంది అని చెప్పి మీకు మొత్తం CPU మెమరీ యూటిలైజేషన్ అంతా వస్తుందండి. మీకు ఇక్కడ నుంచి మానిటర్ చేయొచ్చు. లేదు ఏదైనా స్పెసిఫిక్ గా మనకి ఒక పర్టికులర్ దాన్ని మానిటర్ చేయాలంటే ఇక్కడికి వచ్చి తీసేసి మీకు నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు రిఫ్రెష్ చేసినప్పుడు Control 7D2 కంట్రోల్ ప్లేన్. సో కాబట్టి సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది, ఏమేమి పార్ట్స్ రన్ అవుతుంది ఏంటి అంతా కూడా వస్తుంది. అది తప్ప మిగతా అన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటే మీకు అంత హెవీగా మీకు ఏమీ కనిపించట్లేదు అనమాట మీకు. సో ఒకవేళ మీరు ఏమైనా అప్లికేషన్ డిప్లాయ్ చేసినా కూడా ఆ పార్ట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ మానిటర్ అవుతాయి. సో ఇంకేమున్నాయి మీకు ఇక్కడ చూస్తే, మీకు నేమ్ స్పేసెస్ క్లస్టర్ ఉంది. క్లస్టర్ లెవెల్లోకి వచ్చి ఏంటి ఇది చెక్ చేశారు అనుకోండి, ఇది క్లస్టర్ లెవెల్లో మీకు కనిపిస్తుంది అనమాట. CPU యూటిలైజేషన్ అంతా కూడా కిందకు వచ్చి ఏం నేమ్ స్పేస్ ఏంటి అని చెప్పి మీరు ఇక్కడ వెరిఫై చేయొచ్చు. మీకు ఇక్కడ చూస్తే ఎన్ని పార్ట్స్ అంటే బేస్డ్ అప్ ఆన్ ద నేమ్ స్పేస్. ఇవన్నీ ఏమనుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో యూ. దీని లోపలికి వచ్చి మీకు ఇక్కడికి వచ్చి మీరు ఎడిట్ చేయొచ్చు అండి. వాట్ ఐ మెంట్ ఈస్, డాష్ బోర్డ్స్కి వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, ఇమాజిన్ నోట్స్ డాష్ బోర్డ్కి వచ్చినప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి మీకు ఎడిట్ చేయొచ్చు అండి. మీకు ఎక్కడో ఉండాలండి, మీకు ఈ డాష్ బోర్డ్ని నేను మీకు ఎడిట్ చేయొచ్చు అనమాట. మీకు ఎడిట్ చేసి అంటే ఏముంటుంది దాంట్లో డౌట్ వచ్చింది అనుకోండి, మీకు ఇట్స్ నథింగ్ బట్ ప్రాంక్యూఎల్ క్వీరీస్ యాక్చువల్గా.
మీకు కిందకు వచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ డూ వన్ థింగ్. సిపియు కాకుండా కిందకు వస్తే మనకి మెమరీ యూసేజ్ తెలుస్తుంది మీకు. తర్వాత తర్వాత వచ్చి సిపియు కోట మీకు వస్తుంది. సో పని చేద్దాం. నాకు కావాల్సింది ఏంటి యాక్చువల్గా మీకు క్లస్టర్ కదా. క్లస్టర్కి వచ్చినప్పుడు ఇది డాష్ బోర్డు. ఇక్కడ మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క పేన్ అనమాట. సిపియు కోట ఉంది సార్, సిపియు ఇది ఉంది సార్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఎడిట్ అని ఇచ్చాం అనుకోండి, మీకు కింద క్వీరీ వస్తుంది. మీకు చూసారా, కింద క్వీరీ వస్తుంది అనమాట. మీకు సిపియు రేషియో అని చెప్పి $cluster అంటే దాని అనమాట మీకు. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, ప్రాంప్ట్ క్వీరీ ఇది రన్ చేయొచ్చు అనమాట. రన్ చేసినప్పుడు మీకు ఏ టు జెడ్ గా మొత్తం ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా మీకు గ్యాదర్ అవుతాయి మీకు. కాబట్టి ప్రాంప్ట్ క్యూఎల్ లో ఫస్ట్ మీరు చెయ్యాలి అంటే మీకు ఫస్ట్ మీరు క్యూబర్నెటీస్ లో మీకు కావాల్సిన కస్టమ్ అలర్ట్ రూల్స్ ఇవన్నీ కూడా రాసుకోవాలంటే ఫస్ట్ ప్రొమీథియస్ ఇక్కడికి వచ్చి మీకు కావాల్సిన క్వీరీ అంతా కూడా టెస్ట్ చేయాలి మీకు టెస్ట్ చేయాలి. మీకు టెస్ట్ చేసి అండ్ ఆ తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి లోపలికి వచ్చి ఏదైనా ఇప్పుడు సిపి యూటిలైజేషన్ ఉంది, ఇక్కడికి వచ్చి ఎడిట్ అన్నాం అనుకోండి, మీరు చూస్తే ఇలా వస్తుంది చూడండి. మీకు నోడ్ ఏం కనిపిస్తుంది మీకు, ఇక్కడికి వచ్చాం అనుకోండి, మీకు ఇక్కడ తీసుకుంటే నోడ్ స్పేస్ ఇక్కడ ఉంది చూడండి మీకు. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు ఇంతవరకు ఇచ్చాను సమ్ అని తీసుకొని మనం ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చి ఈ క్లస్టర్ అనేది రాదండి మీకు, అక్కడ ప్రాబ్లం వస్తుంది మీకు. ఓ పని చేద్దాం, ఫస్ట్ ఇది తీసుకుని నోడ్ స్పేస్ కంటైనర్ అని ఇద్దాం. మీకు లోపల నుంచి ఇది తీసుకురావాలి మీకు. సో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అంతా బయటికి తీసుకొచ్చి అండ్ దెన్ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ లాస్ట్ లో వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ మీకు ఎట్లా ఇస్తున్నారు, దాని టోటల్ గా మీకు సమ్ అని తీసుకొని పర్ క్లస్టర్ అని బై నేమ్ స్పేస్ మీకు ఇస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినప్పుడు అఫ్ కోర్స్ అక్కడ క్లస్టర్ పేరు లేదు, మీరు చూస్తే మీకు సో క్లస్టర్ పేరు ఇవ్వాల్సి వస్తుంది అనమాట. క్లస్టర్ ఈజ్ ఈక్వల్ టు అన్నారు కాబట్టి నేనేం చేస్తాను, ఈ క్లస్టర్ తీసుకొని ఆటోమేటిక్ గా రావాలి మీకు. ఏపీఐ డాటా సంథింగ్ డిఫరెంట్ తీసుకున్నట్టుందండి మీకు. ఓకే, ఐ థింక్ ఇక్కడ వేరియబుల్స్ లో ఉండాలి. డాట్ క్లస్టర్ ఏం తీసుకుంటుంది ఇక్కడ మీకు, ఏదైనా వేరియబుల్స్ లో ఏమైనా మెన్షన్ చేస్తున్నాయి ఇక్కడ మీకు, అంటే పలాంది అలా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఐ థింక్ క్లస్టర్ యొక్క ఇది వాడుకొని ఇది వాడుకొని వస్తున్నట్టుంది యాక్చువల్గా. బట్ మనం చెక్ చేయొచ్చు మీకు. అంటే ఈ క్వీరీ అనేది మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి, అసలు ఏం జరుగుతుంది ఈ క్వీరీ అని చెప్పి చెక్ చేసుకొని మీకు వాళ్ళు ఏం చేస్తున్నారని మనం చూడాలన్నమాట మీకు. ఓకే, సో కాబట్టి మీకు డాష్ బోర్డ్స్ చాలా డిఫాల్ట్ డాష్ బోర్డ్స్ చాలా ఉన్నాయండి. కాకపోతే మన కాన్సన్ట్రేషన్ ఏముంటుందంటే లోపలికి వచ్చి మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. బేస్డ్ ఆన్ ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఐ థింక్ ఇట్స్ నేమ్ స్పేస్. ఇక్కడ చూస్తే ఏం చేస్తుంది, కరెంట్ బ్యాండ్ విత్ అనమాట. బ్యాండ్ విత్ ఏది ఎక్కువ తీసుకొస్తుంది మీకు, ఆ తర్వాత మీకు రిసీవ్డ్ బ్యాండ్ విత్, ఎర్రర్స్ ఏమొచ్చినాయి మీకు అన్ని కూడా మీకు తెలుస్తుంది అనమాట. సో కంప్లీట్ డాష్ బోర్డ్స్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు వస్తుంది. మీకు కావాల్సిన పర్సనల్ డాష్ బోర్డ్స్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఒక స్పెసిఫిక్ టీమ్ లో పనిచేస్తున్నాను, దాంట్లో మీకు ఏం జరుగుతుంది అనుకుంటే మీరు ఆ డాష్ బోర్డ్స్ తీసుకొని మీకు కస్టమైజ్ చేసుకోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు చేయాలంటే మీకు ప్రాంప్ట్ క్యూఎల్ అనేది మీకు వచ్చి ఉండాలా. మీకు ప్రాంప్ట్ క్యూఎల్ ఉంది కదా, ప్రాంప్ట్ క్యూఎల్ ని మీకు అంటే ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది, టైం పడుతుందండి మీకు. స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు, మీకు టైం అనేది పడుతుంది మీకు యాక్చువల్గా మీకు. ఓకే, హోల్డ్ ఆన్. నా అది కాకుండా మీకు అలర్ట్ మేనేజర్ ఉంటుంది. ఓకే సార్, అలర్ట్స్ వచ్చినాయి, మనం ఏం చేయాలి అంటే మీకు అలర్ట్ మేనేజర్ ఉంటుందండి మీకు. సో అలర్ట్ మేనేజర్ ఏం చేస్తుంది మీకు అలర్ట్ మేనేజర్ వచ్చేసరికి మీకు
మోస్ట్లీ అంటే ఎలా పంపించాలా అంటే మీరు ఇంటిగ్రేట్ చేయొచ్చు ఈమెయిల్ గురించి కానీ మీకు లేకపోతే మీకు లేకపోతే ఏదైనా స్లాక్ ఒక నేను యాక్చువల్గా మీకు ప్రొమీథియస్ చెప్పేటప్పుడు మీకు డెవాప్స్ పరంగా చెప్పేటప్పుడు దాంట్లో స్లాక్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలా తర్వాత మీకు ఈమెయిల్స్ ఎలా పంపించుకోవాలా అవి మామూలుగా చెప్తాను అనమాట బట్ ఎస్ మీరు ఇంటిగ్రేట్ చేయొచ్చు ఇక్కడ వచ్చేసరికి అలర్టింగ్ రూల్స్ ఉంటాయండి ఇక్కడ రాయాల్సి వస్తుంది మీకు అలర్టింగ్ లో సారీ ఇక్కడ నోటిఫికేషన్ పాలసీస్ ఉంటాయి ఇక్కడ పాలసీస్ డిఫైన్ చేయొచ్చు అనమాట ఓకే అలర్ట్ ట్రిగర్ అయినప్పుడు ఎవరికి మెయిల్ వెళ్ళాలి ఏంటి అని చెప్పి మీకు ఓవరాల్ గా బేసిక్ గా ప్రొమీథియస్ అనేది ఏం చేస్తుంది ఇది ఇట్ కలెక్ట్స్ ద మెట్రిక్స్ బేస్డ్ ఆన్ టైమ్ సిరీస్ అనమాట మీకు బై యూజింగ్ స్క్రేపింగ్ అంటారు స్క్రేపింగ్ అంటే ఏంటి ఇది పోయి మీకు పుల్ చేసుకుంటుందండి ఇప్పుడు కొన్నిసార్లు మానిటరింగ్ సిస్టమ్స్ లో ఏమవుతుందంటే క్లయింట్ మీకు మెట్రిక్స్ అంతా పంపిస్తుంది కదా ఇక్కడ అలా కాదు ప్రొమీథియస్ పోయి కలెక్ట్ చేసుకుంటుంది అనమాట అది దాని లోకల్ డేటాబేస్ లో పెట్టుకుంటుంది విచ్ విల్ బి వ్యాలిడ్ ఫర్ 2 weeks అనమాట అండ్ ఈవెన్ దో ప్రొమీథియస్ ఇక్కడ మీకు ఇది ఉన్నా కూడా అదంతా హైలైట్ గా ఉండదు అనమాట మీకు బట్ దిస్ విల్ గివ్ యూ మోర్ మీకు విజువలైజేషన్ పరంగా మీరు చూస్తే గ్రఫానా ఈజ్ మోర్ వెన్ కంపేర్ టు ఇది మీకు ఇది కాకుండా దెర్ ఈస్ వన్ మోర్ యాక్చువల్ గా దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ మీకు మీకు cas.a అని ఒకటి ఉంటుందండి మీకు ఇది కూడా మంచిది అనమాట ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు కార్పెంటర్ ఉంది కదా మీకు AWS కార్పెంటర్ చెప్పాను అయితే కార్పెంటర్ మంచిదే కానీ కార్పెంటర్ తో తలనొప్పి ఏంటంటే అది మీకు ఆటో స్కేలింగ్ చేస్తుంది కానీ దాంట్లో ఒక డాష్ బోర్డ్ లేదనమాట ఏంటి పరిస్థితి అని చెప్పి దాంతో పాటు మనకి ఎంత యూటిలైజేషన్ ఉంది అవి కూడా ఏం లేదు అంటే ఎంత సేవ్ చేసుకున్నాం అది లేదనమాట కానీ cas.a ఈజ్ ఎ థర్డ్ పార్టీ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి నేను స్టార్ట్ ఫర్ ఫ్రీ అందాము మీకు మీ మీ క్లస్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది అని చెప్పి ఇది మీకు ఇది రన్ చేసి ఇది నిజంగా కాస్ట్లీ అవుతుంది తప్పితే మీకు ఐడల్ గా అయితే నేను పని చేస్తాను సైన్ అప్ విత్ ఈమెయిల్ అని చెప్పి నేను ఏం చేస్తాను Anand@azure ఐ థింక్ మీ జీమెయిల్ పని చేయకపోవచ్చు పని చేస్తే వాడుకోండి నేను ఆల్రెడీ వాడేసాను కాబట్టి నేను ఏం చేస్తానంటే మీకు hope it won't okay verify the email అంటుంది మీ ఐ థింక్ జీమెయిల్ పనిచేస్తలేదో నాకు తెలియదండి మీకు అందుకని నేను ఏం చేస్తాను b41.xyz అని చెప్పి ఇస్తే ఆబ్వియస్ గా ఇదేంటి మీకు ఇక్కడ రావాలి మీకు 35 ఇట్లా ఇస్తాను మీకు ఇక్కడికి వచ్చి సరే మెయిల్లోకి వస్తాను మీకు ఇక్కడ మీరు చూస్తే cas.a నుంచి వచ్చింది చూడండి మీకు ఇది వచ్చి నేను ఏంటంటే మీకు సో వెరిఫై ద ఈమెయిల్ అడ్రస్ అంటాను మీకు ఓకే cas.a కన్సోల్ వస్తుందో లేదో చూద్దాం మీకు ఓకే కన్సోల్ ఇది ఏం చేస్తుందంటే మీకు నేనేం చేస్తాను మీకు లాగిన్ చేద్దాం ఇది పెయిడ్ అండి ఇట్స్ నాట్ ఫ్రీ బట్ అనాలిసిస్ వచ్చి ఫ్రీ అనమాట మీకు సో ఇమాజిన్ ఇది ఏం చేస్తుంటే ఆటో స్కేలింగ్ చాలా చేస్తుంది యాక్చువల్గా మీకు ఫ్రీ ట్రయల్ ఇస్తుంది సో ఇది డెమో క్లస్టర్ లో చూపిస్తూ ఉంటుంది సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి కనెక్ట్ క్లస్టర్ అంటాను కనెక్ట్ క్లస్టర్ అన్నప్పుడు ఇక్కడికి వచ్చి మీకు సో ఇది వచ్చి మీకు నెక్స్ట్ నెక్స్ట్ అనేది చూడండి ఇది కాపీ చేసి మీరు ఏం చేస్తారు మీకు
ఇక్కడికి వచ్చి మీకు నేను ఇది రన్ చేస్తానండి. మీకు ఇది రన్ చేసినప్పుడు క్యాష్ డాట్ ఏజెంట్ అని నేమ్ స్పేస్ ఒకటి క్రియేట్ చేసి సర్వీస్ అకౌంట్ మోస్ట్ ప్రాబ్లీ రీడ్ ఓన్లీ సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేసి కావాల్సిన రోల్ బేస్ యాక్సెస్ కంట్రోల్ క్రియేట్ చేస్తుంది. సో క్యూబ్ ఎన్ఎస్ అన్నప్పుడు నేను ఏం చేస్తాను, క్యాష్ డాట్ ఏ ఏజెంట్ అన్నప్పుడు సో నేను ఏం చేస్తాను, పాడ్స్ అన్నాం అనుకోండి, మీకు ఇది రన్ అవుతూ ఉంది. ఇప్పుడు బ్యాక్ వచ్చి మీకు ఇట్లా వదిలేస్తే ఆటోమేటిక్ గా మీకు రావాలి. మీకు చూసారా కేటీఎస్ B20 కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది అనమాట మీకు. సో ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే మొత్తం కలెక్ట్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు కలెక్ట్ చేసి మీకు డిపెండింగ్ అపాన్ క్లిక్ చేద్దాం మనం ఇక్కడ. ఫస్ట్ ఇది అనలైజ్ చేస్తాయి. ఓన్లీ రీడ్ ఓన్లీ ఫీచర్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ద కాప్స్ అని వచ్చింది మీకు. సో లెట్స్ సి ఇప్పుడే కనెక్ట్ అవుతుంది, కనెక్టింగ్ అని చెప్పి మీకు వస్తుంది. మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయాలి మీకు. బట్ లెట్స్ సి నౌ కార్పెంటర్ లాగా ఇది కూడా మీకు ఆటో స్కేలింగ్ ఇస్తుంది మీకు, అండ్ వెరీ గుడ్ డాష్ బోర్డ్ ఇస్తుంది ఏంటి పరిస్థితి అని చెప్పి మీకు. సో ఇక్కడ చూస్తే కేటీఎస్ మీకు రీడ్ ఓన్లీ ఉంది, 4 నోడ్లు చూడండి, మొత్తం A to Z గా మీకు ఎంత CPU మీకు కౌంట్ 4 మీకు ఇట్లా 37 అంత డీటెయిల్స్ అంతా వస్తుంది మీకు. ఓకే, నా ఇది ఏం చేస్తుందంటే అంతా మానిటర్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, క్యూబ్ ఎన్ఎస్ డిఫాల్ట్కి వచ్చి మీకు డిఫాల్ట్కి వచ్చి నేను ఏం చేస్తానంటే కేయు క్రియేట్ డిప్లాయ్ అండ్ డిప్లాయ్మెంట్ అని చెప్పి, సో నేనేం చేస్తాను app1 ఇమేజ్ అని చెప్పి టెస్ట్ కంటైనర్ v1 replicas 6 అని చెప్పి ఇలా రన్ చేస్తాను. ఇలా రన్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ చేంజ్ అవ్వాలి మనకి. నేను చూసినట్లయితే అలాకేటెడ్ ఎంత కూడా ఇక్కడ వస్తుంది అనమాట మీకు. సో నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు, మీకు క్లస్టర్ లిస్ట్కి వచ్చినప్పుడు ఇక్కడ కనిపిస్తుంది. అయితే మీకు సిపి యూటిలైజేషన్ డీటెయిల్స్ అంతా ఇక్కడ రావాలండి ఆప్టిమైజేషన్కి మీకు. కాకపోతే ఏంటంటే మీకు లాంగ్ టర్మ్ లో రన్ అవ్వాలి. లాంగ్ టర్మ్ లో రన్ చేస్తే మీకు వర్కౌట్ అవుతుంది యాక్చువల్గా మీకు. మీకు చూస్తే టోటల్ కాస్ట్ ఆఫ్ ద క్లస్టర్ ఎంత ఉంది, మీకు క్లస్టర్స్ కాస్ట్ ఎంత బిల్లు పడుతుంది. సో టోటల్ సిపియు అంటే ఇది డీటెయిల్స్ అంతా చూపిస్తుంది. ఇంకా ఏం చేస్తుంది మీకు ఇక్కడికి వచ్చి మోస్ట్ చూసారా ఆల్రెడీ బెస్ట్ ప్రాక్టీస్ మీరు చూసినట్లయితే ఏమేమి లేదో ఎఫెక్టెడ్ రిసోర్సెస్ ప్రివిలేజ్ కంటైనర్ చూడండి చాలా వరకు సెన్సిటివ్ కూడా ఇచ్చేస్తుంది అనమాట మీకు. నాట్ రూట్ రీడ్ ఓన్లీ ఎఫ్ఎస్ అని చెప్పి మీకు ఇక్కడ అంతా కూడా మీకు డాంగ్లింగ్ సర్వీస్ ప్రివిలేజ్ పోర్ట్స్ ఓపెన్ లో ఉన్నాయి మొత్తం A to Z గా. నో రెడీనెస్ ప్రోబ్, నో లైవ్నెస్ ప్రోబ్, పార్ట్స్ కంటే హ్యావ్ అడిషనల్ కేపబిలిటీ, సెన్సిటివ్ హోస్ట్ మోడ్స్, ఇవన్నీ కూడా డీటెయిల్ గా వస్తుంది చూడండి మీకు. ఓకే, సో ఇమేజ్ సెక్యూరిటీ అంటే ఏవి ఇమేజ్ లో, సో స్కాన్ ప్రొటెక్ట్ ఎనేబుల్ సెక్యూరిటీ అన్నప్పుడు ఆబ్వియస్ గా ఐ థింక్ మీకు ఇదేం చేస్తుంది మీకు ఇందుకు వద్దాం. ఇదేం చేస్తుంది మీకు ఇది రన్ చేయమంటుంది క్యాస్ట్ AI టోకెన్ అని చెప్పి. సో ఇది ఎనేబుల్ క్యాస్ట్ AI టు గెట్ అడ్వాన్స్ ఆటోమేషన్ కాస్ట్ మానిటరింగ్. సరే మనం ఎలా డిలీట్ చేయబోయేదే కాబట్టి ఇలా ఇచ్చాను అనుకోండి మీకు. AWS CLI కావాలండి దీనికి. ఓకే సారీ లేదు నా దగ్గర. సరే ఎనీవే, సో ఓవరాల్ గా మీరు చూసినట్లయితే మీకు క్లస్టర్ ఆ క్లస్టర్ లోకి వస్తే మీకు డీటెయిల్స్ అంతా ఇక్కడ కనిపిస్తుంది. కానీ రీడ్ ఓన్లీ మోడ్ ఉందన్నమాట. రీడ్ ఓన్లీ మోడ్ అంటే ఆటో స్కేలింగ్ చేయలేదు యాక్చువల్ గా. మీకు ఇది ఓపెన్ చేశాను అనుకోండి, ఇక్కడ కింద చూసారా ఆటో స్కేలరు. మీకు ఆటో స్కేలింగ్ కావాలంటే మీకు ఏముంటుంది, మీకు కాస్ట్ ఆప్టిమైజేషన్ అనేది మీకు ఇది ఎనేబుల్ చేయాలి మీకు. సో చూడండి మంత్లీ ఇప్పుడు ఇంక్రీజ్ అయిందండి మీకు. మల్టిపుల్ క్లస్టర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చెప్పొచ్చు అనమాట ఆటో స్కేలింగ్, రీబ్యాలెన్స్ ఇవన్నీ చేయాలి మీకు. సో నోడ్ లిస్ట్ ఏముంది, క్లస్టర్ డీటెయిల్స్, డాష్ బోర్డు. ఇక్కడ వీళ్ళు చేసినట్టు నోడ్ లిస్ట్ కి వచ్చినప్పుడు చూడండి ఎంత సిపియు ఏంటి డీటెయిల్స్ అంతా మీకు కనిపిస్తుంది అనమాట. నా ఆటో స్కేలర్ ఎనేబుల్ కాస్ట్ ఆప్టిమైజేషన్ అని ఉన్నప్పుడు మీకు
ఎక్కడ ఎనేబుల్ చేయాలా? ఓకే. సో కాస్ట్ మానిటరింగ్ మీరు చూస్తే ఇది మీకు మొత్తం కూడా చెక్ చేసి మీకు ఏంజల్ చెప్తుంది అనమాట. ఏంటి ఎప్పుడు ఎంత వచ్చే ఛాన్స్ ఉంది, వర్క్ లోడ్, నేమ్ స్పేసెస్, సేవింగ్స్ ఎంత చేసే ఛాన్స్ అంతా కూడా ఓవరాల్ గా మీకు పనికి వస్తుంది అనమాట. మీకు యాక్చువల్ గా నోడ్ లిస్ట్ ఇవి కూడా ఎనేబుల్ చేయాలి మీకు. సో ఎనేబుల్ కాస్ట్ ఉన్నప్పుడు ఎక్కడ కాస్ట్ ఆప్టిమైజేషన్ రావాలి మనకి చెక్ చేస్తే కనిపెట్టలా. ఇలాగా క్యాష్ డాట్ ఏ ఇట్స్ గుడ్ టూల్ అండి మీకు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇది మీకు ఐ థింక్ పర్ సిపియు లైసెన్స్ అనేది ఉంటుంది అనమాట. అదేం చేస్తుంది అనుకోండి, మీకు మీకు ఇది అవసరం లేదు ఇంకా. అది కానీ ఎనేబుల్ చేసేసామంటే మీకు దీని పేరేంటి, మనకి కార్పెంటర్ అవసరం లేదు. అయితే మేజర్ సెక్యూరిటీ పరంగా ఏమవుద్దంటే కార్పెంటర్ వచ్చి మీకు మీ క్లస్టర్ లోపలే రన్ అవుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. నా దీనికి మీకు ఓవర్ ద ఇంటర్నెట్ ట్రాఫిక్ అనేది పంపిస్తుంది అనమాట మీకు. అంటే మీకు మేనేజ్మెంట్ ట్రాఫిక్ అంతా కూడా మీరు చూస్తే ఓవర్ ది ఇంటర్నెట్ వెళ్తుంది. సపరేట్ గా మనం ఎస్టాబ్లిష్ చేయడానికి లేదండి. విపిఎన్ ఎస్టాబ్లిష్ చేసి దాని నుంచి పంపించడానికి లాస్ట్ టైం నేను మాట్లాడినప్పుడు వాళ్ళ ఆప్షన్ ఇవ్వలేదు. నేనేమన్నానంటే ఓవర్ ది ఇంటర్నెట్ వెళ్తుంది కదా మా ట్రాఫిక్ అంతా కూడా ఈజ్ ఇట్ సెక్యూర్ అంటే హెచ్టిటిపిఎస్ అనేబుల్ అయి ఉంటుంది, బట్ ప్రైవేట్ గా కనెక్ట్ అవ్వడానికి అవకాశం లేదండి. సో ఆన్లైన్ లోనే మీకు పోవాల్సి వస్తుంది అనమాట మీకు. ఓకే రైట్. సో కాబట్టి ఒకవేళ మీకు మీకు ఒకవేళ మీరు చూసినట్లయితే మీకు మరీ పెద్ద క్లస్టర్స్ ఉన్నాయి. మీకు దాంట్లో కూడా మన కాస్ట్ ఆప్టిమైజేషన్ చేయాలి అని అనుకున్నప్పుడు దిస్ విల్ బి నాట్ ఓన్లీ సెక్యూరిటీ అయి ఉండొచ్చు, కాస్ట్ ఆప్టిమైజేషన్ అండ్ దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ ఆప్షన్ అండి మీకు. కాకపోతే పైసలతో పని. అంటే ఇక్కడ నుంచి కూడా మానిటరింగ్ చేయొచ్చు మీకు, కాకపోతే కాస్ట్ రిలేటెడ్. వేరాస్ ప్రొమీథియస్ కి వచ్చేసరికి మోర్ ఫ్రమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ అనమాట మీకు. మీ పాడ్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి, మీ ఓవరాల్ నేమ్ స్పేసెస్, తర్వాత మీకు సర్వర్స్ వచ్చి సిపియు, మెమరీ యూటిలైజేషన్, డిస్క్ యూటిలైజేషన్, నెట్వర్క్ యూటిలైజేషన్ అంతా కూడా మీరు ఏం చేయొచ్చు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ అంతా కూడా ప్రొమీథియస్ తీసుకోవచ్చు. ఇది కాకుండా మీకు కావాలనుకుంటే ఈవెన్ డేటా డాగ్ ఇవి ఉంటాయి అనమాట. మీకు ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి డేటా డాగ్ కేటెస్ మానిటరింగ్ వచ్చాం అనుకోండి మీకు. మీకు ఫ్రీ ట్రయల్ ఉంటుంది అనమాట మీకు. సో ఇక్కడికి వస్తే మీకు డేటా డాక్ ద్వారా మనం ఏం చేయొచ్చు, ఇక్కడ క్యూబర్నెటీస్ మొత్తం డీటెయిల్స్ వస్తుంది అనమాట, ఏ టు జెడ్ గా ఇస్తుంది మీకు. సో కాబట్టి మీరు ఏజెంట్ ఇన్స్టాల్ చేయాలి మీకు. ఇక్కడ మీరు గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ అని చెప్పి మీకు ఏజెంట్ ఇన్స్టాల్ చేసాం అనుకోండి మీకు. మీకు చూడండి, నో క్రెడిట్ కార్డ్ రిక్వైర్డ్, ట్రై ఇట్ ఫర్ 14 days అండ్ మానిటర్ యాజ్ మెనీ యాజ్ సర్వర్స్ యూ లైక్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, ఆనంద్ @azure b41.xyz అని ఇద్దాం మనకి. సో నేను ఏం చేస్తాను, ఆనంద్ కంపెనీ అందాం మనకి మీకు. సో ఏం చేస్తాను నేను ఇక్కడికి వచ్చి ఇట్లా ఇచ్చేద్దాం. సో నేను ఏం చేస్తాను, మనం సో ఆబ్వియస్ గా ఈమెయిల్ వెరిఫికేషన్ వస్తుంది, యాడెడ్ 8 digit. ఓకే, సో ఎక్కడ ఇచ్చాను మీకు, మెయిల్ కి వచ్చాం అనుకోండి మీకు. వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ ఉంది. సో ఇలా ఇచ్చేసి మనం లోపలికి వచ్చాం అనుకోండి మీకు. ఓకే, సో ఎనీవే క్యూబర్నెటీస్ అంటాను నేను మీకు. ఎన్ని సర్వర్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ 4 servers ఆర్ 10, వాట్ ఎవర్ ఇట్ ఈస్, 10 servers కావాలి. నెక్స్ట్ ఇస్తాను. సో ఇక్కడికి వచ్చి ఓకే యూ హ్యావెంట్ ఇన్స్టాల్ ఏజెంట్స్ అని చెప్పి ఇక్కడ చూడండి మీకు ఇది ఏమంటుంది. కిందకి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఇది కాపీ చేసి మీకు ఇన్స్టాల్డ్ ఆన్ ఓఎస్ఎక్స్. ఓకే, ఇక్కడికి వచ్చి ఇన్స్టాలేషన్ ఇదేంటి మనకు కావాల్సింది ఏంటంటే మీకు, మనం అన్ని ఉబుంటూ కాబట్టి ఉబుంటూ సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడికి వచ్చి కాపీ చేసి మనం ఏం చేద్దాం అంటే ఇట్లా ఉంటుంది కాబట్టి మీరు ఏపీఐ కీ ఇచ్చి ఇట్లా రన్ చేసాం అనుకోండి.
12 of additional disk space will be used, need 270 for the archive. సో కాబట్టి మీకు ఏంటంటే డేటాడాగ్ ఏజెంట్ అనేది మీకు ఇన్స్టాల్ అవుతుందండి. మీకు ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు మీకు. సో లెట్స్ సీ. అయితే వచ్చిన ఇబ్బంది ఏంటంటే మనం దేంట్లో ఇన్స్టాల్ చేస్తున్నాను నేను మీకు ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాను. నేను ఇన్స్టాల్ చేయాల్సింది దేంట్లో వేరే దాంట్లో ఇన్స్టాల్ చేయాలా? Datadog for architecture use source install, but this is an install. Datadog will prompt you password. I think నేను తప్పు దగ్గర ఇన్స్టాల్ చేస్తాను. Datadog is running function. ఓకే, సరే బ్యాక్ వచ్చి ఇక్కడ చెక్ చేసాం అనుకోండి మీకు. ఇక పైన చెక్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఏమైనా ఏజెంట్ ఇన్స్టాల్ అయిందా లేదా అని. బట్ నేనేం చేస్తాను ఇక్కడ మీకు స్టార్టింగ్ డేటాడాగ్ యువర్ డేటా ఈజ్ రన్నింగ్ అండ్ ఫంక్షన్ ప్రాపర్లీ. ఓకే, ఇక్కడ రావాలి మనకి మీకు ఇన్స్టాల్ చేసినాక యా యువర్ హ్యావ్ ఏజెంట్ రన్నింగ్, కంగ్రాట్స్ అండి మీకు. ఓకే, డన్. సో ఫినిష్ అని ఇద్దాం మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి యువర్ హోస్ట్ సోఫర్ లిస్ట్కి వచ్చినప్పుడు మీకు సరే డీటెయిల్స్ అని మీకు కనిపించాలి ఇక్కడ మీకు. కాకపోతే మనం ఏం చేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్దామా. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి, నాకు హోస్ట్ నేమ్ కానీ ఇక్కడ రావాలండి డీటెయిల్స్ మీకు. కంటైనర్స్, సర్వీసెస్, మీకు హోస్ట్, ఇవన్నీ కూడా అయితే క్యూబర్నెటీస్ మానిటర్ చేయాలంటే మీకు సో జీరో ఇంటిగ్రేషన్. సో మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ మీకు, ఓకే క్యూబర్నెటీస్ ఇంటిగ్రేషన్స్ యాడ్ అన్నాం అనుకోండి మీకు. ఓకే, ఇన్స్టాల్ ఇంటిగ్రేషన్ అని చెప్పి కాన్ఫిగర్ ఇంటిగ్రేషన్ ఈజ్ వర్కింగ్ ఓకే అని చెప్పి మీకు ఫైన్. నాకు లిస్ట్ రావాలండి యాక్చువల్గా మీకు. నాకు లిస్టు అంటే ఇది కూడా మానిటరింగ్ టూలే కాబట్టి ఇక్కడ నుంచి మనం చూడొచ్చు మీకు. ఆల్రెడీ డేటా వెళ్తుంది అని చెప్పారు యాక్చువల్గా ఇక్కడ మీకు, మన సర్వర్ వెళ్తుంది అని చెప్పి. బట్ చూడండి డాష్ బోర్డ్స్ అంతా చాలా ఉన్నాయి. సరే క్యూబర్నెటీస్ ఓవర్ వ్యూ క్లిక్ చేశాను అనుకోండి మీకు. బట్ సో మనం డిప్లాయ్ చేయడానికి నేనేంటంటే దీంట్లో ఏజెంట్ దీంట్లో ఇన్స్టాల్ చేశానండి తప్పితే కంటైనర్స్ సర్వర్స్ కాకుండా మీకు హోస్ట్ లో కనిపించాలి నాకు. మనం ఒక ఏజెంట్ యాడ్ చేశాం కదా, ఆ ఏజెంట్ ఇక్కడ కనిపించాలి. దానికోసం చూస్తున్నాను ఏజెంట్స్ లో మీకు, అది నాకేం కనిపించలే ఇక్కడ మీకు. మనం డిప్లాయ్ చేసిన సర్వర్ కనిపించాలా మీకు. బట్ సో ఇక్కడ రావాలి. ఐ థింక్ కొంచెంసేపు తర్వాత వస్తుందేమో నాకు అనిపిస్తుంది, బట్ చూద్దాం. సర్వర్ ఎందుకు కనిపించట్లేదు అని చూస్తున్నానండి మీకు. సర్వర్ కనిపించాలి కదా, ఎందుకు కనిపించట్లేదా అని మీకు. సో కాబట్టి ఇలా ఏజెంట్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఐ థింక్ ఐ నీడ్ టు ఇన్స్టాల్ ఇన్ ఆల్ ద సర్వర్స్ అనమాట మీకు. సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చి మనం ఏం చేస్తాం, మనకి ఇక్కడ సర్వర్స్ వచ్చినప్పుడు ఇక్కడ కనిపించాల్సింది ఉంది మీకు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, కంటైనర్స్, నెట్వర్క్స్, ప్రాసెస్, సర్వర్, క్లౌడ్ కాస్ట్, రికమెండేషన్స్. సో ఇక్కడికి వచ్చి నేను మనం హోస్ట్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ ఉంచండి, ఇది నేను చెప్పింది. హోస్ట్ లిస్ట్కి వచ్చినప్పుడు మీకు కనిపిస్తుంది, కాకపోతే లైనెక్స్ మెషిన్ గా కనిపిస్తుంది. సో దీని లోపలికి వచ్చాం అనుకోండి
అన్ని కూడా ఇక్కడ మానిటర్ అవుతాయి మీకు. CPU యూటిలైజేషన్ ఏంటి అంతా కూడా ఇక్కడ నుంచి కూడా మానిటర్ చేయొచ్చు. అయితే మనం కాన్ఫిగర్ చేయాలనుకుంది మీరు చూస్తే క్యూబర్నెటీస్ కదా మీకు రావాలి. సో క్యూబర్నెటీస్కి వచ్చినప్పుడు మనం ఇక్కడ మానిటర్ చేయాలి మీకు. సో ఇక్కడికి వచ్చి డేటాడాబ్ ఏజెంట్ అన్నప్పుడు వీళ్ళు ఎలా ఇస్తారో చూద్దాం మీకు. ఓకే, ఇక్కడికి వచ్చి ఇన్స్టలేషన్కి వచ్చాం అనుకోండి మీకు. ఇక్కడ హెల్మ్ ఉంది చూడండి. హెల్మ్ యూజ్ చేసి ఇది చూసారా మీకు, హెల్మ్ వాడుకొని మనం డిప్లాయ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ చేంజెస్ చాలా ఉన్నాయండి. ఇవి డిప్లాయ్ చేస్తే దెన్ ఇది ఏమవుతుందంటే ఈ మెట్రిక్స్ అన్ని కూడా మీకు ఏమవుతుంది, మీకు ఏజ్ ఇది ఒకటి క్రియేట్ చేయాలి మీకు వాల్యూస్ లో ఇది ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత డేటా డాక్ ఏపీఐ కి అంతా కూడా మనం ఏం చేస్తాం, వాల్యూస్ డాట్ యామల్ ఇచ్చి ఇది డిప్లాయ్ చేస్తే అప్పుడు మనం ఏం చేస్తుందంటే క్యూబర్నెటీస్ లో ఉన్నాయి అన్ని కూడా దీనికి వస్తుందండి మీకు, దీనికి వస్తుంది. సో ఇక్కడ నుంచి కూడా మీరు మానిటర్ చేయొచ్చు. సో ప్రొమీథియస్ ఏంటంటే ఫ్రీ కదా మీకు, మీకేం ఛార్జెస్ ఏం లేదు కాబట్టి నడిచిపోద్ది. బట్ దీనికైతే మీకు ఆబ్వియస్ గా మీకు ఛార్జెస్ ఉంటాయండి మీకు. ఓకే, సో ఈ విధంగా దేర్ ఆర్ డిఫరెంట్ మానిటరింగ్ టూల్స్, ఏదర్ ప్రొమీథియస్ అయి ఉండొచ్చు, డేటా డాగ్ అయి ఉండొచ్చు, న్యూరలిక్ అయి ఉండొచ్చు, మీకు ఈవెన్ సుమో లాజిక్ చాలా ఉన్నాయి మీకు. ఇదంతా చేయొచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది వచ్చి రేపటి విషయంలో, రేపు వచ్చి మనం అబ్జర్వబిలిటీలో లాగ్స్ ఎలా షిఫ్ట్ చేయాలో మాట్లాడాలన్నమాట. అంటే ఏంటంటే మీకు ఇక్కడ ఈఎల్కి ఎలాస్టిక్ క్లౌడ్ ఒకటి డిప్లాయ్ చేస్తామండి మనం. ఎలాస్టిక్ క్లౌడ్ ఒకటి డిప్లాయ్ చేసి ఎలాగైతే ఈ రోజు ఇది క్రియేట్ చేసాము, రేపు నేను ఇది డేటా డాగ్లో ఎలా క్రియేట్ చేసామో రేపు మనం ఏం చేద్దాం మీకు చూడండి. ఎలాస్టిక్ క్రియేట్ ఏ నోడ్ మాస్టర్ నీడ్స్ క్లస్టర్ నోడ్ విత్ 15 ఎనేబుల్ దిస్ వన్ అంటే మనం ఏం చేస్తామంటే రిజిస్టర్ ఫర్ ఎలాస్టిక్ క్లౌడ్ 14 days ఫ్రీ ట్రయల్ యాడ్ ఇంటిగ్రేషన్ అని చెప్పి అంటే లాగ్స్ కలెక్ట్ చేయాలన్నమాట. మన సిస్టంలో లాగ్స్ అన్ని కూడా కలెక్ట్ చేయాలా. ఎలా మనం లాగ్స్ కనెక్ట్ చేస్తామని చెప్పి అబ్జర్వబిలిటీ కింద వస్తుంది. ఇది రేపు చూస్తాం మీకు రేపు చూస్తాం. సో దాంతో మనకి ఏంటంటే లాగింగ్ అనేది మీకు సరిపోతుంది. సో ఆ తర్వాత వచ్చి ఫ్రైడే వచ్చి నా ప్లాన్ ఏంటంటే మీకు గిటాప్స్ గురించి చెప్పడం అనమాట. గిటాప్స్ అంటే ఏంటి, బేసిక్ గా మీకు ఎలా వర్కౌట్ అవుతుంది అని చెప్పి దాని గురించి మాట్లాడడం. అంటే ఆర్గో సిడి అని ఒకటి ఉంటుంది, ఆర్గో సిడి గురించి ఎలా డిప్లాయ్ చేయాలని డిస్కస్ చేయడం. అండ్ సాటర్డే వచ్చి మీకు ఎలాస్టిక్ క్యూబర్నెటీస్ సర్వీసెస్, ఏడబ్ల్యూఎస్ ఎలాస్టిక్ క్యూబర్నెటీస్ సర్వీసెస్ విత్ జెంకిన్స్ మాట్లాడడము. అండ్ సండే వచ్చేసరికి ఏకేఎస్ విత్ దీని బట్ట విత్ అజూర్ డెవాప్స్ గురించి మాట్లాడాలండి మీకు. దాని గురించి మాట్లాడతాం. అండ్ రిమైనింగ్ మనకి 23rd, 22nd అండ్ 23rd మన రిమైనింగ్ మనం డిస్కస్ చేసి ఐ వాంట్ టు క్లోజ్ ఇట్ అవుట్ బై 23rd అనమాట మీకు. అది ప్లాన్. ఓకే సరే, కాప్స్ వ్యాలిడేట్ క్లస్టర్ అని ఇచ్చి సరే. ఎనీ క్వశ్చన్స్ అండి, ఎనీ డౌట్స్? ఇట్స్ డిలీటెడ్. రేపు వచ్చి ఎలాస్టిక్ క్లౌడ్ చూద్దాం ఓన్లీ ఫర్ లాగ్స్ కోసం. ఎస్ నిఖిల్ చెప్పండి. పైథాన్ బేసిక్స్ చెప్తా అన్నారు కదా. సో ఇప్పుడు కుదరదు నాకు మీకు. సో నేనేం చేస్తానంటే జీసీపీ వాల్ చెప్పేటప్పుడు దాంట్లో మిమ్మల్ని కూడా ఎంగేజ్ చేస్తాను, దాంట్లో చేస్తాను మీకు. దాంట్లో కాకపోతే అది మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉండదు. ఓకే, మార్నింగ్ వాళ్ళకి ఎప్పుడు చెప్తున్నానంటే ఐ థింక్ మార్నింగ్ 11:30కి అనుకుంటా క్లాస్ యాక్చువల్గా జీసీపీకి. సో కాబట్టి దాంట్లో ఎంగేజ్ చేస్తాను, దాంట్లో మీరు జాయిన్ అవ్వి కంటిన్యూ అయిపోవచ్చు. ఓకే అండి. ఆ ట్రైనింగ్ ఆ రికార్డింగ్స్ ఏమన్నా మన దాంట్లో పోస్ట్ చేయగలుగుతాను ఇక్కడ అయిపోయినప్పుడు అప్పుడు చెప్పినప్పుడు మీకు వస్తుంది కదా, వాళ్ళతో పాటు వాళ్ళకి ఇస్తాను, మీకు సేమ్ రికార్డింగ్స్ మీకు వస్తాయి. మీకు క్లాస్ చెప్తాను కదా, రికార్డింగ్ వస్తుంది. అదే ఐ మీన్ అప్పుడు. థ్యాంక్ యూ. ఎనీథింగ్ ఎల్స్ గైస్? ఓకే, సేమ్ టైం కలుద్దాం, సేమ్ టైం కలిసి మనం అక్కడి నుంచి ప్రొసీడ్ అవుదాం. ఓకే, బాయ్ గైస్.